ఈరోజు మనం శ్రీల ప్రభుపాద వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 12, 13, 14 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఇది నిన్నటి శ్లోకంతో అనుసంధానం చేయబడినటువంటి శ్లోకం. సాంఖ్యతత్వానికి సంబంధించినటువంటి వివరణ నిన్న కొంతవరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. 24 మూలికల్ని ఎలాగా అధ్యయనం చేస్తారు, 24 మూలకాలని ఎలాగా అధ్యయనం చేస్తారు అనేటువంటి దాని గురించి. ఏతాష్ చతుర్వింశ వింశాత్మికం చతుర్వింశాత్మికం గణం ప్రధానికం విధు మహాభూతాని పాంచైవ భూరపో గుణిర్ వరుణభి ఇంద్రియాని దశస్తోత్రం ఇంద్రియాని దశస్తోత్రం మనోబుద్ధి, వీటన్నింటికి సంబంధించిన వివరణ ఈ 3 శ్లోకాల్లో ఇవ్వబడింది. ఇవన్నీ కలిపితే 11వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు చతుర్వింశతి తత్వ చతుర్వింశతి తత్వం అది పూర్ణమై 5 స్థూల మూలకాలు, పంచభూతాలు అని చెప్పబడేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు అండ్ ఆకాశము. అదేవిధంగా 5 సూక్ష్మ మూలకాలు, ఏంటివి? వాసన, రుచి, రంగు, స్పర్శ, శబ్దము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటన్ని గురించి మనం చెప్పుకున్నాం. మొత్తం మీద 24 మూలకాల గురించి మనం చర్చించుకున్నాం. వాటి యొక్క విభిన్నత్వాన్ని అవి చేసే పనుల ద్వారా ఎలా నిర్ధారిస్తారు అనేది కూడా చర్చించుకున్నాం. ఇది భౌతిక శరీరం యొక్క పరిపూర్ణమైనటువంటి సమూహము. భౌతిక శరీరాన్ని నిర్మించిన విధానం ఇది 24 మూలకాలతో చేయబడినటువంటి ఈ శారీరక నిర్మాణము ఆవలనున్నటువంటిది, అతీతమైనటువంటిది ఆత్మ. ఆత్మకు సంబంధించినటువంటి గుణగణాన్ని మనం అధ్యయనం చేసినట్టయితే అది ఆధ్యాత్మిక పరిజ్ఞానము అని చెప్పబడుతుంది. కేవలము శరీరానికి సంబంధించిన మూలకాల్ని మాత్రమే అధ్యయనం చేస్తే అది భౌతికమైన విద్య, భౌతికమైనటువంటి అధ్యయనం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చేస్తుంది కదా భౌతికమైన విద్యని. శరీరము అన్ని మూలకాల గురించి కాకపోయినా కూడాను చాలా మూలకాల గురించి అది అధ్యయనం చేస్తుంది, భౌతిక మూలకాలు. కానీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం దానికి లేదు. విద్య, వైద్య విద్యలో వ్యక్తులు అధ్యయనం చేసేది శరీరం గురించి కదా, భౌతికమైన విద్య. భూమి, రాపోనులు, వాయువు, మహాభూతం. మానసిక శాస్త్రం అనేది కదా, అది కొంతవరకు సూక్ష్మ శరీరం గురించి మాట్లాడుతుంది. మనస్సు మనస్సు చేసే పని ఏమిటని చెప్పుకుంటాం? ఆలోచన, అనుభూతి మరియు ఆకాంక్ష. ఆలోచన, అనుభూతి, ఆకాంక్ష, ఇది మనస్సు చేసే పని. ఇవన్నీ కూడాను భౌతికంగా చదివేటువంటి ఈ అధ్యయనం అంతా కూడాను స్థూల మూలకాలు కానివ్వండి, సూక్ష్మ మూలకాలు కానివ్వండి, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడాను దేన్ని సూచిస్తున్నాయి? భౌతికమైనటువంటి అధ్యయనాన్ని సూచిస్తున్నాయి. భౌతిక మూలకాలు ఇవన్నీ. ఎప్పుడైతే మనం భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయడమో ఆరంభిస్తామో, దాన్ని
అప్పుడు మన ఆధ్యాత్మిక పరిజ్ఞానము లేకపోతే ఆధ్యాత్మిక మూలకాల గురించి చర్చించడము ఆరంభమవుతుంది. నిజమైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం వేదశాస్త్రంలో వేదశాస్త్రాల్లో అన్నింటికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది. కేవలం ఆధ్యాత్మికమే కాదు. భౌతిక మూలకాలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా వేదశాస్త్రంలో ఇవ్వబడింది. త్రైగుణ్య విషయ వేదాన్ని త్రైగుణ్య భావన త్రైగుణ్య త్రిగుణాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన పరిజ్ఞానం వేదశాస్త్రం మనకు అందించబడింది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటిది జీవాత్మ, పరమాత్మ, భగవంతుడు, ఆధ్యాత్మిక జగత్తు మొత్తం దీనికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది. ఉం. మనుషులుగా మనం కేవలం భౌతికమైనటువంటి మూలకాల గురించే కాకుండా ఆధ్యాత్మిక స్థితిగతులను కూడా తెలుసుకోవడం మీద ఆసక్తిని కలిగి ఉండాలి. అది మన నిజానికి ఈ ఆధ్యాత్మిక స్థితిగతులను తెలుసుకోవడం మీదనే మనం ఆసక్తులమై ఉంటాం. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. భౌతిక జగత్తు అలాగా, భౌతిక జగత్తులోని పరిజ్ఞానం, భౌతిక మూలకాల పరిజ్ఞానం, అది మీరు చదివినా చదవకపోయినా ప్రకృతి మార్పు ఏమి ఉండదు. ఓ ఇది ఎలాగ ఉందో నేను నేర్చుకుంటే చూడండి, శరీరం ఉంది. మీరు గమనించినట్టయితే ఆధునిక వైద్య వైద్య విజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే రకరకాలైనటువంటి స్థితిగతులతో మనకి అనేక రకమైన విధానాల ద్వారా దాన్ని ప్రబోధించో చాలా గొప్పగా అభివృద్ధి చెందింది అని చెబుతుంటారు కదా. శిల ప్రభుపాదుల గారు ఒక ప్రశ్న అడుగుతారు, చాలా మూల ప్రశ్న అడుగుతారు, చాలా చక్కని ప్రశ్న. ఏంటి? అత్యంత అభివృద్ధి చెందింది అంటున్నారు కదా, ప్రాథమిక సమస్య ఏంటి? జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధం నుంచి అది బయట వేయగలిగిందా? మృత్యు దాకా వద్దం లేదండి, పోనీ జరా వ్యాధి, వృద్ధాప్యము వ్యాధి నుంచి అయినా కూడా పూర్తిగా తొలగించగలిగిందంటే అది కూడా లేదు. మరి పరిణతి సాధించింది అంటే దేని గురించి పరిణతి సాధించింది, ఎలా పరిణతి సాధించని చెప్పగలుగుతాం? ప్రాథమిక సమస్యలు ఏవి పరిష్కరించబడినప్పుడు అభివృద్ధి అని ఎలా అంటాం? మనకు ఒక సమస్య ఇచ్చారనుకోండి, ఆ సమస్యని పరిష్కరించలేనప్పుడు నేను పురోగతి సాధించినట్టుగా ఎలా పరిగణించబడుతుంది? అందుకని మానవ శరీరాన్ని కలిగినటువంటి వ్యక్తులు అధ్యయనం చేయవలసింది ఏమిటి అంటే కేవలం భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటిదే కాదు, ఆధ్యాత్మిక స్థితికి సంబంధించిన స్థితిగతులను కూడా అధ్యయనించాలి. భౌతిక ప్రకృతిలో మనం దాన్ని అధ్యయనం చేసినా చేయకపోయినా ఆ ప్రక్రియని జరిగిపోతూ ఉంటాయి. చూడండి, ఇందాక చెప్పుకున్నాను కదా, వైద్య శాస్త్రాన్ని గురించి ఆలోచించినట్టయితే ఇప్పుడు చూడండి, పుట్టుక గురించి, ప్రసవించడం గురించి చెప్పుకున్నాం అనుకోండి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అత్యంత అభివృద్ధి చెందిందని చెప్పబడింది కదా. ఇప్పుడు కూడా ప్రసవం జరుగుతుంది. ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఒక పరిజ్ఞానం లేనప్పుడు కూడా జనాలు పుట్టారు కదా. అప్పుడు కూడా చక్కగా ప్రసవనము అనేది జరిగింది కదా. అలాగే మీరు ఏ విషయాన్ని స్వీకరించాలనుకోండి, ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియలు ఏవి కూడాను ప్రత్యేకంగా అప్పుడు ఆగిపోయి ఇప్పుడు కొత్తగా సృష్టించబడి లేకపోతే ఇప్పుడే కూడినవేమో ఆపేసి అలా ఏం జరగలేదు కదా. అందుకని ఆధునిక విద్యని మనం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా భౌతిక విద్యని పెద్దగా విశిష్టత ఏం లేదు దాంట్లో. కానీ మనము ఈ భౌతికమైన శరీరంలో నిర్బంధించబడి ఉన్నాం. వాసాంశ జీర్ణాన్ని యథా విహారి. మనము ఒక వస్త్రాల్ని కప్పుకుని ఉన్నాం. ఎలాంటి వస్త్రాన్ని? మానవ శరీరం అనే వస్త్రాన్ని. ఎలాగైతే చూడండి, బాహ్య రూపంలో మనము ధోతి కుర్తా అలాంటిది ఏదో కట్టుకున్నాం కదా శరీరానికి సంబంధించి. అదేవిధంగా నేను ఆత్మగా ఈ 24 మూలకాలతో చేయబడినటువంటి ఒక వస్త్రాన్ని కప్పుకొని ఉన్నాను. నేను నా జీవనాన్ని ఎలా కొనసాగిస్తున్నాను? ఈ 24 మూలకాలే నేను అనే భావనతోని కొనసాగిస్తాను. నేను ఈ శరీరాన్ని అనే భావనతో నేను అదే జీవన విధానాన్ని కొనసాగించాలనుకోండి, నాకు జంతువుకి తేడా ఏం లేదు. జంతు జీవనాన్ని కొనసాగిస్తాను. ఎందుకంటే ప్రభుపాదులు గారు చెప్తారు, అనేక పర్యాయం మనం చదువుకున్నాం. కుక్క కానీ పిల్లి కానీ, కుక్క ఉందనుకోండి, అది కూడా తాను శరీరం, అదే శరీరం అనుకుంటుంది. ఉం? శరీర నిర్మాణానికి సంబంధించినటువంటి
అధ్యయనం అది చేయలేకపోవచ్చు, కానీ అది కూడా తనకు తాను శరీరం అని అనుకుంటాం. కుక్క శరీరంలో ఉన్నటువంటిది వైద్య విద్యని అధ్యయనం చేయకపోవచ్చు, మానసిక శాస్త్రాన్ని అధ్యయనం చేయకపోవచ్చు. అది పెద్ద విశిష్టమైన విషయం కాదు. కానీ అది కూడా ఏమనుకుంటుంది, కుక్క కూడా తను తాను శరీరం తన శరీరంతో భావిస్తుంది. ఆ శరీరము అనే భావనతోనే దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆహార నిద్ర భయం ఇది. మనుష్య రూపాన్ని పొందిన నేను కూడాను శాస్త్రాలని అవపోసన బట్టి ఆధునిక విజ్ఞానాన్ని, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, మానసిక శాస్త్రము, జీవశాస్త్రము, వృక్ష శాస్త్రము, ఎన్ని శాస్త్రాలు, అనేక రకమైనటువంటి విద్యల్ని సంపార్జించుకుని, భూగర్భ శాస్త్రం, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా. భూగర్భ శాస్త్రంలో వ్యక్తులు ఏం చదువుతాడు, భూమిని, భూమిలో ఉన్న మట్టిని, ఉమ్, దాని గురించి అధ్యయనం చేస్తారు. ఒక్కొక్క విభాగాన్ని ఇంకా దాన్ని ఇంకా ఎంతగా విభజించారు. పూర్వాశ్రమంలో వైద్యశాస్త్రం అంటే ఒకటిగా ఉండేది. ఒకటి రెండు ముఖ్యమైన అవయవాలకు సంబంధించి కొంత వివరణ ఉండడానికి స్పెషలైజేషన్ అనేది ఉండేది. లేకపోతే శస్త్రచికిత్సలకు సంబంధించి సర్జన్ అంటారు కదా, అదొక ప్రత్యేక విభాగం ఉండేది. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయింది. కళ్ళు కళ్ళు మాత్రమే చూసేవాడు, చెవులు మాత్రమే చూసేవాడు, ముక్కు మాత్రమే చూసేవాడు, కాళ్ళు మాత్రమే, చేతులు మాత్రమే, చర్మం మాత్రమే. ఇంకా ఇంకా కొన్ని రోజులైతే కుడి కన్నును మాత్రమే నేను చూస్తాను, ఎడమ కన్నుకైందా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఉం? నాసికకు ప్రాబ్లమా, కుడి ముక్కునే చూస్తాను, ఎడమ ముక్కు ఇంకో డాక్టర్, కుడి చెవకుడు ఎడమ చెవకుడు, ఎడమ కాలకుడు కుడి కాలకుడు, ఈ టైప్లో తయారవుతుంది. ఎంతగా అధ్యయనం చేసినా కూడాను మూల సమస్య ఏదైతే ఉందో, జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధంలో నుంచి మనం బయటపడడానికి కావాల్సినటువంటి పర్యవసానాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రము మనకు ప్రకటితం చేయకపోవడాన్ని మనం గమనించవచ్చు. నేను ఈ శరీరం అనే దేహాత్మ బుద్ధితో ఎంతగా అధ్యయనం చేసినా కూడా దాని పర్యవసానం ఏమీ ఉండదు. రకరకాల విద్యా విధానాలు, ఎన్ని విభాగాలు ఉన్నాయి చూడండి, వందల విభాగాలు ఉన్నాయి. వైద్య విజ్ఞానమే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మానసిక శాస్త్రము, భూగర్భ శాస్త్రము, ఫిషరీస్ అని ఒకటి ఉంటుంది. కేవలం చేపల గురించి మాత్రమే చదువుతారు వాళ్ళు. ఫిషరీస్, బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్, బ్యాచులర్ ఆఫ్ డైరీ అని ఉంటుంది. అంటే ఏమిటి అంటే పాడి పరిశ్రమకు సంబంధించి మాత్రమే చదువుతారు. ఇంకా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గురించి చెప్పక్కర్లేదు. ఇలాగ ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసి కూడాను ప్రయోజనం ఏమీ లేదు. ఇవన్నీ అధ్యయనం చేసినా కూడాను మనం అంధకార బంధనంలోనే చిక్కుని ఉంటాం. నా ఆధ్యాత్మిక ఉనికి ఏదైతే ఉందో అది నాకు తెలియదు. ఇన్ని రకాల శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా కొంతమంది ఉంటారు ఏంటి అంటే ఒకటి రెండు మూడు మాస్టర్స్ డిగ్రీ, దాని తర్వాత పిహెచ్డీలు కూడా డబుల్ పిహెచ్డి ట్రిపుల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక విభాగంలో పిహెచ్డి చేసి ఇంకో విభాగంలో మళ్ళీ ఇంకో అంశం మీద పరిశోధన చేసి దానికో పిహెచ్డి. అయినా కూడా ఇన్ని పిహెచ్డీలు చేసినా, ఇన్ని మాస్టర్స్ చేసినా, ఇంత గొప్పగా అధ్యయనం చేసినా కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మన నిజస్థితి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి మనకి బోధపడదు. అలా బోధపడినప్పుడు ఇంత విద్యని సంపాదించుకున్న, భౌతిక విద్యని సంపాదించుకున్నా కూడాను వేదశాస్త్రాలు ఏమని చెప్తున్నాయి, ఆ వ్యక్తి కుక్క లేక పిల్లితో సమానమే. అలాంటి జీవనాన్ని దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇది సారాంశం. భౌతిక ఆధునిక విజ్ఞానం యొక్క అభివృద్ధి అంటే అర్థం ఏంటి, మనము ఆధ్యాత్మిక పరిజ్ఞానం నుంచి దూరంగా ఉంచబడుతున్నాం. అంటే దేహాత్మ బుద్ధితో జీవించడము అంటే జంతు జీవనము. అందుకని శాస్త్రం చెబుతుంది మనకి, యశాత్మ బుద్ధి కునపి త్రిధాతుకి స్వధీ కళాత్రీదిషు వౌన ఇజ్ఞది యత్తీర్థ బుద్ధి సలిలేన కర్చితి జనే స్వాభిజ్ఞేషు
స ఏవ గోకర. శిల ప్రభుపాదుల వారు దీన్ని అనేక పర్యాలు మనకి ఉదహరిస్తారు. గోకర, గోకర. గోవు అంటే ఆవు, కరము అంటే గాడిద. అన్ని రకాల విద్యని అధ్యయనం చేసిన తర్వాత, ఆధునిక విద్యని అధ్యయనం చేసిన తర్వాత కూడా అంధకారవంతమైనటువంటి దేహాత్మ బుద్ధితో మన జీవనాన్ని కొనసాగించినట్లయితే మనము జంతువు కన్నా కూడా ఏ విధంగా కూడా ఉత్తమ శ్రేణిలో లేము. మానవ జీవితాన్ని పొందినటువంటి వ్యక్తులు ఈ దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగించడము సరైనది కాదు. మానవ జీవితము వీటికి అతీతంగా జీవించడానికి నిర్దేశితం చేయబడింది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. మానవ జీవితము ఆత్మ పరిజ్ఞానాన్ని సంప్రాప్తించుకోవడానికి, మన నిజస్థితిని అవగతం చేసుకోవడానికి ఇవ్వబడింది. ఆ ఆత్మ పరిజ్ఞానం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? భగవద్గీతలో మొట్టమొదటి సూచన. ఈ 24 మూలకాలతో చేయబడిన భౌతికమైనటువంటి భావనలోనే ఉండొద్దని, దేహాత్మ బుద్ధి నుంచి బయటపడమని. అస్మిన్ దేహే అస్మిన్ దేహే, ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మకి సంబంధించినటువంటి అధ్యయనం చేయాలి. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం చ తదా దేహాంతర ప్రాప్తి. ఎప్పుడు చెప్పారు ఇది? భగవద్గీతలో 2వ అధ్యాయంలో 13వ శ్లోకం ఇది. ఆరంభంలోనే కృష్ణుడు ప్రబోధించాడు. మొదటి అధ్యాయంలో అర్జునుడు తన వేదనంతా వ్యక్తీకరిస్తే అర్జున విషాద యోగం కదా. తాను యుద్ధము చేయని విషాదాన్ని ప్రకటించినప్పుడు అర్జునుడు, బ్రహ్మపూరిత స్థితిలో ఉన్న అర్జునుడికి తన నిజస్థితిని పరిచయం చేస్తూ దేహము శాశ్వతం కాదు అని ప్రబోధిస్తాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి. బాల్యము నుంచి కౌమారము, కౌమారం నుంచి యవ్వనము, యవ్వనము నుంచి మధ్యస్థము, తర్వాత వృద్ధాప్యము, అలా ఎలా నశించిపోతుందో దేహము మన జీవన కాలంలోనే, అదే విధంగా ఈ దేహాన్ని వదిలిపెట్టి తదా దేహాంతర ప్రాప్తి. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో దేహాన్ని పొందుతావు అని కృష్ణుడు అర్జునుడి ద్వారా జగత్తుకంతా ప్రబోధించాడు. క్షేత్ర క్షేత్ర విభాగ యోగము కదా, 13వ అధ్యాయం అనుకుంటాను అది భగవద్గీతలో. శరీరము క్షేత్రమని, మనందరికీ కూడా ప్రత్యేకమైన క్షేత్రం ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం ఇవ్వబడింది. ఈ శరీరం ద్వారా మనం కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం కదా. వ్యవసాయము, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తికి కొంత భూమి ఉంటుంది. దాన్ని పండిస్తారు. వ్యవసాయం దున్నడం. పంట పండించడం ద్వారా కావలసినటువంటి వనరుల్ని చేకూర్చుకుంటాడు కదా, పంటని పండించడం. కానీ ఆ భూమి మాత్రమే ఉందనుకోండి. భూమిలో రకరకాల భూములు ఉంటాయి కదా, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ, ఒక పదం ఉంది. ఏమిటా పదం అది? దాంట్లో పంటలు పండవు, బంజరు భూమి అంటారు చూడండి. అంటే దాంట్లో పంటలు పండవు. భూమి ఉంది కానీ దాంట్లో విత్తనాలు వేసి పంటలు పండించడానికి అనువుగా లేనటువంటి భూమి కొన్ని. కొన్ని భూములు ఎలా ఉంటాయి? చక్కగా దాంట్లో పంటలు పండించగలుగుతాం. ఎలాంటి రకమైనటువంటి భూమిని కలిగి ఉంటే అలాంటి రకమైనటువంటి పర్యవసాన్ని మనం పొందగలుగుతాం. మనం కూడా జీవాత్మనము. రకరకాలైన కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా మనకి రకరకాలైనటువంటి శరీరాలు ఇవ్వబడ్డాయి. ఈ శరీరంతో మనం చేసేటువంటి కార్యక్రమాలకి అనుగుణంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాం అనే దాన్ని బట్టి మనకి తర్వాతి శరీరం అందజేయబడుతుంది కదా. కర్మ, మనం చేసే కర్మ.
కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కదాచన. మనం చేసేటువంటి భిన్నమైన కర్మలకి అనుగుణంగా భిన్నమైన శరీరాలు మనకు అందించబడ్డాయి. ఈ విధంగా మనం మళ్ళీ మళ్ళీ ప్రకటితం అవుతుంటాం. భూత్వా భూత్వా ప్రళీయతే. ప్రకృతి కానివ్వండి, ప్రకృతిలో ప్రకృతమే మా జీవులంతా కూడా మళ్ళీ మళ్ళీ ఒక శరీరాన్ని పొంది అది నశించిపోయిన తర్వాత మరో శరీరాన్ని, అది నశించిపోయిన తర్వాత మరో శరీరం, అది నశించి ఇలాగా భూత్వా భూత్వా ప్రళయతే. 84 లక్షల యోనుల్ని. ఆ విధంగా భౌతిక జగత్తులో మన జీవనం అలా కొనసాగుతుంది పద్ధతి. కానీ మనిషి రూపాన్ని పొందినప్పుడు జీవాత్మ చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం ఏంటి? నేను ఎందుకు ఈ జన్మమృత్యు జరావ్యాధి చక్రబంధంలో యుక్తిని చేయబడ్డాను? ఇలాంటి నిధనాభూయిష్టమైనటువంటి నాకు జీవనం ఎందుకు ఇవ్వబడింది? నిజానికి మనం ఆనందాన్ని అనుభూతి చెందడానికి జీవితంలో ప్రయత్నం చేస్తాం. సుఖం. కానీ అది నిజానికి ఆనందాన్ని అనుభూతి చెందడానికి మనం చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఏమవుతుంది? నిజానికి సంఘర్షణ, జీవన సంఘర్షణ. భౌతిక జగత్తులో మనం జీవించడము అంటే ఏమిటి? నిజానికి సంఘర్షణ చేయడం అనుక్షణం కూడా. రకరకాల స్థితిలో క్లేశాలు, వేదనలు అనుభూతి చెందుతూ ఉంటాం. వాటి నుంచి పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తుంటాం. అదే సంఘర్షణ. ఆనందం కోసం మనం పరితపించే విధానము, చేసే ప్రయత్నమే సంఘర్షణ. మనస్సస్థాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. భౌతిక జీవనంలో మన జీవనాన్ని కొనసాగించడానికి విశిష్టమైనటువంటి సంఘర్షణ చేస్తూ ఉంటాం. అందుకనే మనం జీవనానికి సంబంధించినటువంటి ఈ తత్వాన్ని ముఖ్యంగా ఆత్మ, పరమాత్మ, భగవంతుడు ఈ విషయాలకు సంబంధించినటువంటి అధ్యయనం తాత్వికంగా ప్రామాణికమైనటువంటి వేద శాస్త్రాల నుంచి, ప్రామాణికమైన ఆచారం నుంచి వైజ్ఞానిక పరంగా అధ్యయనం చేయాలి. మూఢ విశ్వాసంతో కాదు. ఇదంతా కూడాను సైంటిఫిక్, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కన్నా కూడాను అద్భుతమైనటువంటి శాస్త్రము వేద విజ్ఞానం. వేదాధ్యయనము అంటే ఏదో అంధవిశ్వాసంతో ఉన్నవాళ్ళు చదివేది అనుకోకండి. అత్యంత మేధావంతులు మాత్రమే స్వీకరించేటువంటిది వేద విజ్ఞానం. అందుకనే మనం ఈ తత్వాన్ని విశ్లేషణాత్మకంగా, ఈ శరీరం అంటే ఏమిటి, శరీరానికి అతీతంగా ఉన్నది ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క కర్తవ్యం ఏమిటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, దీనికి సంబంధించిన అధ్యయనం చేయడమే మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా మనకి ఎక్కడ లభిస్తుంది? వేదశాస్త్రంలో మాత్రమే లభిస్తుంది. వేదశాస్త్రాల యొక్క సారాంశం అంతా కూడా ఎక్కడ మనకి పొందుపరచబడింది? శ్రీమద్ భాగవతంలో పొందుపరచబడింది. నిగమకల్ప తరోర్గలితం ఫలం కదా. వ్యాసదేవుడు వేదశాస్త్రాన్ని కూడా ప్రకటితం చేసిన తర్వాత అసంతృప్తితో ఉన్నాడు. 4 వేదాలు, పురాణాలు, పురాణాలన్నీ కూడా వేదాలకి అనుబంధమైనటువంటి గ్రంథాలు. వేదాంత సూత్రాలని కూడా ప్రకటితం చేశాడు. వేద పరిజ్ఞానం యొక్క అంతిమమైనటువంటి పరిజ్ఞానం, వేద పరిజ్ఞానం యొక్క అంతిమ సారాంశము వేదాంత సూత్రాల రూపంలో ఉంటాయి. ఇవన్నీ ఇచ్చినా కూడా వ్యాసదేవుడికి సంతృప్తి లేదు, ఏదో అసంతృప్తి. కానీ ఆధ్యాత్మిక గురువైన నారదుడిని ప్రశ్నిస్తాడు, ఎందుకు నాకు ఈ అసంతృప్తి? నారదుడి ముందు అడుగుతాడు వ్యాసదేవుని, ఎందుకు అలా అసంతృప్తిగా ఉన్నాయి? నీ గ్రంథాలు వేదాలు అన్ని రాశాయి కదా.
అవును, నేను ఇవన్నీ రాశాను. కానీ నారదమునితో వ్యాసుడు అంటాడు, ఎందుకో నాకు హృదయాంతరాల్లో సంతృప్తి లేదు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. అప్పుడు నారదముని చెప్తాడు, భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలల్ని నువ్వు ప్రకటితం చేయలేదు. అందుకే నీకు సంతృప్తి లేదు. నీవు వేద శాస్త్రాలు ఇతరత్ర బాహ్యమైన గుణగణాలని, ప్రకృతి దాని ఎలా ప్రకటితం అవుతుంది, దాని గుణగణాలన్నీ ప్రకటితం చేశాం. బాహ్య మూలకాల గురించి చర్చించాం. అని అంతర్గతంగా ఉన్న మూలకాలు వాటి గురించి నువ్వు చర్చించలేదు. అందుకే నీకు అసంతృప్తిగా. దాన్ని నువ్వు ఇప్పుడు చెయ్యు అని నారదముని తన గురువైన నారదముని యొక్క సూచన ప్రకారంగా వ్యాసదేవుడు పరిపక్వత చెందిన స్థితిలో శ్రీమద్ భాగవతాన్ని ప్రకటితం చేస్తాడు. శ్రీమద్ భాగవతం అమలం పురాణం. శ్రీమద్ భాగవతం అమలం పురాణం యద్వైష్ణవానాం ప్రియం. అందుకని వైష్ణవులు శ్రీమద్ భాగవతాన్ని అమలం పురాణం. అమలం పురాణం అంటే, అమలం అంటే ఎలాంటి మాలిన్యము లేనటువంటిది, శుద్ధమైనటువంటిది. జ్ఞానమిశ్ర భక్తి, లేకపోతే కర్మమిశ్ర భక్తి, లేకపోతే జ్ఞానయోగము, కర్మయోగము, ఇష్టం, ఇవన్నింటికి ఈ మాలిన్యాలన్నీ తొలగించబడి ధర్మ ప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం. అన్ని రకాలైనటువంటి మాలిన్యాల నుంచి బయటపడింటారు. అన్ని రకాల భౌతిక కాలుష్యాలు తొలగిపోయినట్టు. మరి ఎందుకది అంత అమలం అని ఎందుకు చెప్పబడింది శ్రీమద్ భాగవతము? కేవలం భక్తికి సంబంధించిన పరిజ్ఞానం అందిస్తుంది. అందుకని ఇది అమలం. విశుద్ధమైన భక్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని. భక్తి అంటే ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగినటువంటిది భక్తి. భక్తుడు మరియు భగవంతుడు. భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి వినిమయాల్ని భక్తి అంటారు. భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగేటువంటి అన్ని రకాల వినిమయములు భక్తి. అలాగైతే భగవంతుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు. అధిపతి, సేవకుడు. అధిపతి సేవకుడి మధ్య ఉన్న అనుబంధము, తద్వారా ఏర్పడేటువంటి సేవ భక్తి. అది మన ప్రాకృతిక ధర్మం. అందుకని సేవ చేయడము అనేటువంటిది చూసారా, మన ప్రాకృతికంగా మనలో ఉన్నటువంటి అంతర్గత భావం. అందుకని దాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టం. చూడండి, మనం చెప్పుకుంటాం కదా, శిల ప్రభుపాద గారు చెప్తారు అనేక పర్యాలు, సేవ చేయకుండా ఉండాలి అంటే అన్ని రకాలైన భౌతిక కార్యక్రమాన్ని వదిలిపెట్టాలి అని చెప్పేసి, కుటుంబ సేవ, సమాజ సేవ, దేశ సేవ అన్ని వదిలిపెట్టేసి అన్నింటికి దూరంగా ఉంటాం అనుకునేటువంటి నిరాకారవాదులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అక్కడ ఉండలేక మళ్ళీ ఏం చేస్తారు? ఏదో రకమైన సేవ. మళ్ళీ నేనేం సేవ చేయను, అన్నిటి నుంచి దూరంగా ఉంటాను, ఇదంతా భౌతికము, భౌతికంగా ఏమని చెప్తారు? బ్రహ్మసత్యం జగత్మిథ్య అని చెప్పినటువంటి వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఏం చేయాలో తెలియక అన్నింటినీ వదిలేస్తున్నామని సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అక్కడ స్థిరంగా ఉండలేకపోతారు. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే సేవలో నియుక్తమైండడం. సేవ చేయకుండా ఆత్మ స్థిరంగా ఉండలేదు. నిరాకారవాదులు భగవత్ సేవలో నియుక్తం కారు కాబట్టి ఏ సేవ చేయాలి అప్పుడు? ఆత్మ సేవ చేయడానికే నిర్దేశితం చేయబడింది. చేయవలసిన సేవ భగవత్ సేవ. కానీ భగవంతుని వాళ్ళు స్వీకరించరు. మరి ఎవరికి సేవ చేయాలి? మళ్ళీ భౌతికమైన కార్యక్రమాలకు నిమగ్నం అవుతారు. ఓ, ప్రజాశ్రేయస్సు కోసమని ఈ సేవ, ఆ సేవ, రకరకాల భౌతికమైన సేవ. సేవ అనేటువంటి అంతర్గతంగా జీవాత్మలో ఉన్న లక్షణం. మనం నిజంగా ఎవరికి సేవ చేయాలి? భగవంతుడిని కృష్ణుని సేవలో నియుక్తం కావాలి. కానీ కలుషితమైన స్థితిలో ఉన్నాం కాబట్టి
మన చైతన్యము కలుషితమైంది కదా, భౌతికమైన మూలకాలతో కలుషితమైంది. అందుకని మన సేవంతా కూడాను భౌతిక ప్రకృతిలో నియుక్తం చేయబడుతుంది. కొంతమంది కుటుంబ సేవలో నియుక్తమై ఉంటారు. కొంతమంది తమ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ సేవలు నియుక్తమై ఉంటారు. మరి కొంతమంది తమ సమాజానికి సంబంధించిన సేవలు నియుక్తమై ఉంటారు. మరి కొంతమంది దేశ సేవలు నియుక్తమై ఉంటారు. మరి కొంతమంది మానవ సేవలు నియుక్తమై ఉంటారు. రకరకాలుగా అన్నీ కూడాను సేవలే. ఇవన్నీ కూడాను కలుషితమైనటువంటి భౌతికమైనటువంటి. ఎప్పుడైతే మనము మన సేవని కృష్ణ చైతన్యంలో ఆరంభిస్తాం, అది పరిపూర్ణమైనటువంటి సేవ. అది పరిపూర్ణమైన జీవనం. కృష్ణ చైతన్యము అనేటువంటిది మనుషులందరి యొక్క, మానవ సమాజం యొక్క జీవన ప్రమాణాల్ని ఉత్తమమైన స్థితికి తీసుకెళ్ళడానికి ప్రబోధించబడింది. నిజమైన సేవ ఎవరికైతే చేయాలో వాళ్ళ కోసమని సేవ చేసే విధానాన్ని ప్రబోధించేటువంటిది కృష్ణ చైతన్య జీవనం. అందుకని మనము అనేక పర్యాలు చెప్పుకుంటాము, పరిజ్ఞానాన్ని భగవద్గీత భాగవతం యొక్క పరిజ్ఞానాన్ని సంతరించుకుని మనం ఎప్పుడు కూడాను ఎలాంటి సంశయమే లేకుండా భక్తిత్వ సేవని పరిపూర్ణంగా మన జీవితంలోకి అన్వయించుకోవాలి. కృష్ణ చైతన్యంతో జీవనాన్ని గడపడానికి ఎలాంటి సంశయాన్ని కలిగి ఉండకూడదు. ఎందుకని నిజంగా మానవులు చేయవలసిన ఏకైక కార్యక్రమం భగవత్ సేవ, కృష్ణుని యొక్క సేవ. ఇది శాశ్వతమైనటువంటిది. మన వేదనలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే చాలా మూల సూత్రం అండి అది. అన్ని రకాల వేదనలకి మూల కారణం ఏంటంటే మనము భగవంతుడైన కృష్ణుని యొక్క సేవకులు అని మర్చిపోయి మన లక్షణాన్ని, సేవా తత్పరతని విభిన్నమైనటువంటి దిశల్లోకి మరల్చడం, కలుషితమైనటువంటి విధానాల ద్వారా దాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేయడం, అది వేదనలకన్నిటికీ కారణం. ఎప్పుడైతే వీటినన్నింటినీ వదిలేసి మనము స్థిరంగా ఉండవలసినటువంటి ప్రదేశం ఏంటి? భగవంతుడైన కృష్ణుని సేవలో ఉండవలసినటువంటిది. అది మన శాశ్వతమైనటువంటి స్థితి. ఆ స్థితిని మనం స్వీకరించామనుకోండి, ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మళ్ళీ ఆనందాన్ని అనుభూతి చెందడం మనము మొదలెడతాము. అనుక్షణం ఆనందం కోసం పరితపిస్తున్నాము, కానీ దాన్ని ఎలా పొందాలి అనేటువంటిది తెలియకుండా బద్ధ స్థితిలో మన సేవని పరిపరి విధాల దారి మళ్లిస్తున్నాం. అదే మన వేదనలకి కారణం. అన్ని రకాల వేదనల్ని తొలగించుకుని ఏకైక విధానము భగవత్ సేవలో నిక్తమైండడం, కృష్ణుడి సేవలో నిక్తమైండడం. కృష్ణ సేవలో నిక్తమైండేటువంటి పరిస్థితి కలియుగంలో మనకి కృష్ణ చైతన్య జీవన విధానం ద్వారా కల్పించబడింది. కృష్ణుడు ద్వాపర యుగంలో కదా కృష్ణుడు భగవద్గీతని ప్రబోధించాడు. ద్వాపర యుగంలో ప్రబోధించినటువంటి భగవద్గీతని ఆచరించే విధానాన్ని ప్రకటితం చేయడానికి కృష్ణుడు మళ్ళీ కలియుగంలో చైతన్య మహాప్రభుగా ప్రకటితమే దాన్ని ఆచరించి చూపించాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమద, చాలా స్పష్టంగా చెప్పబడింది. ప్రామాణికమైన ఆచారాలు, శీల ప్రభుపాద వంటి ఆచారాల నుంచి మనం నేర్చుకున్నట్టయితే భగవద్గీత శీల ప్రభుపాద వారు భగవద్గీతని, భాగవతాన్ని, వేదశాస్త్రాల యొక్క సారాంశాలంతా కూడా సులభతరం చేసి, చైతన్య మహాప్రభే దాన్ని సులభతరం చేసి ఇచ్చాడు. దాన్ని మరింత సులభంగా చేసి మన స్థాయిలో అవగతమయ్యేలాగా చేసి ప్రతి వాళ్ళు కూడా స్వీకరించి జీవితంలోకి అన్వయించుకునే విధంగా మలిచి మరీ ఇచ్చారు శీల ప్రభుపాద. మనం చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏంటంటే ఆ పద్ధతిని, కృష్ణ తన జీవన విధానాన్ని మన జీవనంలోకి స్వీకరించడమే మనం చేయవలసినటువంటి ఏకైక పద్ధతి. తద్వారా మనము పరిపూర్ణంగా జీవనాన్ని కొనసాగించడం, పరిపూర్ణంగా మనుషులుగా ఎందుకైతే జీవనం ఇవ్వబడిందో, మనుష్య రూపాన్ని ఎందుకు ఇవ్వబడిందో ఆ లక్ష్యాన్ని సంప్రాప్తించుకోగలుగుతాం. అందుకని ఎలాంటి సంశయం లేకుండా పరిపూర్ణంగా కృష్ణేతల్లో మన జీవనాన్ని కొనసాగించాలి. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా కృష్ణ చైతన్య జీవన విధానాన్ని కొనసాగించడానికి అనువుగా నియమాల రూపంలో మనకు అందించబడ్డాయి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడాన్ని. దాన్ని మనం స్వీకరించాలి, అది ఇతరులకు అందించాలి. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం కనీసం 16 మైళ్ళ ప్రతిరోజు కూడా. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించడం, భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, భగవద్గీత భాగవతాన్ని నిష్ఠగా ఆలకించడం ద్వారా మనము భక్తియుక్త సేవలో నెలకొనగలుగుతాం. అలా జీవనాన్ని కొనసాగించినట్టయితే, పరిపూర్ణంగా కృష్ణ చైతన్యత జీవనాన్ని కొనసాగించినట్టయితే జీవన్ముక్తులుగా మారిపోతాం. జీవించుండగానే ముక్తులయ్యేటువంటి స్థితిని చేరుకోగలుగుతాం. అందుకని ఎలాంటి సంశయం లేకుండా మళ్ళీ అటు ఇటుగా మనసుని కదల్చకుండా, ఓ ఈ విభాగంలో చేయాలి, ఆ విభాగంలో చేయాలి, ఆ భక్తి చేయాలి, ఈ భక్తి చేయాలి, ఇతన్ని ఆరాధించాలి, అతన్ని ఆరాధించాలి, ఈ దేవతను ఆరాధించాలి, అవేమీ అక్కర్లేదు. సర్వధర్మాన్ పరిత్యజ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అన్ని రకాల ధర్మాలన్నీ కూడా చెప్పబడ్డాయి. కృష్ణుడు ఏమంటున్నాడు? అధర్మాలను వదిలిపెట్టమనలేదు, ధర్మాలని వదిలిపెట్టమన్నాడు. ఏ ధర్మాల్ని? ఉపాధుల ద్వారా మనం ఏర్పరచుకున్న ధర్మాలు కదా. మన ధర్మాలన్నీ కూడా మనం ఏం చేస్తామో, నేను గృహస్థాని కాబట్టి ఈ పని చేయాలి, ఎలాగ లేకపోతే ఈ ఉపాధుల నుంచి బయటపడాలి. నిజానికి ఉపాధులు ఏవి కూడా మన నిజస్థితి కాదు. మన నిజస్థితి ఏమిటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. కృష్ణుని యొక్క శాశ్వత సేవకులం, అది మాత్రమే మన నిజమైన స్థితి. కృష్ణుని శాశ్వత సేవకులుగా మన కర్తవ్యం ఏమిటి? కృష్ణుని సేవలో నియుక్తమై ఉండడమే. అది కృష్ణ చైతన్య జీవనము అంటే. ఇప్పుడు తక్షణం మనకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టలేం కాబట్టి మనం శుద్ధీకరించుకునే విధానాన్ని కృష్ణ చైతన్య జీవనం ఎలా ప్రబోధిస్తుంది? కృష్ణుని కేంద్ర బిందువు కొట్ట చేయమంటుంది అన్ని కార్యక్రమాలు కూడా. తద్వారా ఏదైనా ఒక భౌతికమైన ఆసక్తి ఉందనుకోండి, దాన్ని ఆధ్యాత్మికంగా చేసే విధానం ఏంటి? కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేయడం ద్వారా అది ఆధ్యాత్మికంగా మారుస్తాను. కృష్ణ చైతన్యం మనకి అది ప్రబోధిస్తుంది. అందుకని మనం ఏ స్థాయిలో ఉన్నా కూడాను కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని చాలా చక్కగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి కావలసినటువంటి పరిస్థితి మనకి కల్పించబడింది. అందుకని పూర్ణ విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం పెద్ద మాతాజీ సార్ ప్రభుజీ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? లేకపోతే మనం ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7 గంటల 30 నిమిషాలకి హిందీలో భగవద్గీతను చర్చిస్తాం. 10 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి శ్రీల పరిపాలన గ్రంథాల నుంచి శ్రవణం, పఠనం, విశ్లేషణ, అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6:30 వరకు మనము భక్తుల సామర్థ్య సింధు నుంచి చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ సాయంత్రం. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో కూడా పరిస్థితిగా విజ్ఞప్తి. మరి ఏమొద్దని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి जय जय హరినామ సంకీర్తన్ కి जय నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి जय సామవేత భక్త బృంద కి जय అంతరా శ్రీమద్ భాగవతం కి जय శ్రీల ప్రభుపాదికి. जय థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु कृष्ण जी प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे హరే कृष्ण కృష్ణ. प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। దండవత్ हरे ప్రణామం. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాత దండవత్ ప్రణామం.